చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేపు బడ్జెట్ ఉంది కదా, కాబట్టి నాలెడ్జ్ కోసం మంచి స్టాక్స్ని చూద్దాం. అలాగే ఏంటంటే Q1 రిజల్ట్స్లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క Q1 అప్డేట్స్ ఎలా ఉన్నాయి, వాటి అంటే రిజల్ట్స్ తర్వాత స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. అలాగే విప్రో 9% దాకా డౌన్ అయింది, దానికి కారణాలు ఏంటో చూద్దాం. ఎస్ బ్యాంక్కి సంబంధించిన Q1 అప్డేట్ చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాకవనం రేపు బడ్జెట్ కదా. రేపు బడ్జెట్కి సంబంధించి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ముందుగా నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం. నిఫ్టీ యొక్క డే చార్ట్ ఇది. డే చార్ట్ అంటే ఏంటి అని అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది, రైట్ కదా. అయితే ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో అయితే కనుక యాంబిగ్యూటీ అయితే ఉంది. ఎందుకని అంటే రేపు బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్లో ఉండే తాయిలాలను బట్టి మార్కెట్లో ర్యాలీయా ఫాల్ డౌన్ అనేది డిసైడ్ అవుతుంది. అందుకని డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అనేది పడింది. అంటే వాళ్ళు కిందకి వెళ్ళడానికైనా పైకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే రేపు ఈవెంట్ ఉంది కదా. రేపు బడ్జెట్లో మన ఎఫ్ఎం గారు ఏదైనా మంచి వరాలు, థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ బూస్టర్స్ ఏదైనా వదిలితే కనుక డెఫినెట్గా మార్కెట్లో ర్యాలీ అనేది అప్కమింగ్ డేస్లో కూడా చూస్తాం. లేదు ఏదైనా షాక్ లాంటిది, ఎఫ్ఐఐస్ అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ మీద ట్యాక్స్ విధించడం కానీ ఇట్లాంటివి కానీ, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ పెంచడం కానీ, ఇట్లాంటి విషయాల మీద ఏదన్నా డెసిషన్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ అనేది పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎఫ్ఎం గారు ఏం చెప్పబోతున్నారో అనేది తెలియదు, కాబట్టి లైవ్ మూమెంట్లో అప్డేట్ చూస్తూ మార్కెట్ని వాచ్ చేస్తూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మార్కెట్లో రేపు బడ్జెట్ ఎలా ఉన్నా కూడా వోల్టాలిటీ అనేది హెవీగా ఉంటుంది. ఒకసారి పైకి ఒకసారి కిందకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళొస్తుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వెళ్తుంది కదా, నేను బయోసెల్లో చేస్తాను అనుకోవద్దు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి. ఎలాగే ఏంటంటే పైన టాప్ ఏంటి, బోటమ్ ఏంటి అనేది ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే వోల్టాలిటీ ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క యాక్టివిటీ ఉంటుంది. నిమిషానికి అప్డేట్ వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏదైనా ట్రేడ్ యాక్టివిటీలో ఉన్నా కూడా బడ్జెట్ అనౌన్స్మెంట్కి 5 minutes ముందన్నా కానీ మనం ఇది ప్రాఫిటో థింగో ఏదో ఒకటి దాన్ని చేసుకోవడం అనేది కరెక్ట్, వెయిట్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్తాను. పోయేదేం లేదు. బడ్జెట్ రోజు ఎగబడి చేస్తే మాత్రం నష్టపోతారు. అట్లాగేనంటే ఇప్పటిదాకా హెవీగా బయింగ్ అనేది వచ్చింది. బడ్జెట్లో మంచి థింగ్స్ కనుక ఉండి, బూస్టర్స్ కనుక ఉంటే కనుక, మంచి సర్ప్రైజింగ్ న్యూస్లు ఉంటే కనుక ఫర్దర్గా కూడా నిఫ్టీ ర్యాలీ అవుతుందన్నమాట. కానీ రేపు డెసిషన్ కోసం వెయిట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏంటంటే వెయిట్ చేయడం కరెక్ట్ అని చెప్తాను. డోజీ క్యాండిల్ పడింది. ప్రస్తుతానికైతే కనుక చార్ట్ అయితే కనుక బాగానే ఉంది. మనం రిలయన్స్ యొక్క Q1 అప్డేట్స్ గురించి చూద్దాం. దాని తర్వాత స్లోగా బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీలో మేజర్ వెయిటెడ్ స్టాక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి అని మనందరికీ తెలుసు. ఎందుకనంటే నిఫ్టీ రిలయన్స్ మీద ఆధారపడింది, కానీ రిలయన్స్ నిఫ్టీ మీద ఆధారపడదు. ఎందుకనంటే మార్కెట్ని పైకి కిందకి మూవ్ చేయగలిగిన సత్తా రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఉంది. రీజన్ ఏంటంటే మన నిఫ్టీలో ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఇదే కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్దే కదా. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటారనమాట. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటే ఏంటంటే చాలామంది ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ కలుపుకొని ఈ కంపెనీ పెద్దది కదా, ఎందుకని మరి నిఫ్టీలో ఎక్కువ వెయిటేజ్ లేదు, ఎందుకని ప్రియారిటీ లేదని అడుగుతారు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే పబ్లిక్లో ఉన్న స్టేక్ని బట్టి నిఫ్టీ వెయిటేజెస్ చూసి ఎవరిది ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారనమాట. సరే, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క Q1 అప్డేట్ చూస్తే కనుక ఆపరేటింగ్ రెవెన్యూ అనేది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12% పెరిగింది. ప్యాడ్ చూస్తే కనుక 5% డిప్ అయింది. అయితే గ్యాప్ డౌన్ అవటం, రిలయన్స్ యొక్క చార్ట్ని మీరు చూసే ఉంటారు. రిలయన్స్ చార్ట్లో ఏం జరుగుతుందని చూసే ముందు ఇంకొక అప్డేట్ ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి, ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనమాట. అదేంటో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఎస్పెషల్లీ రిలయన్స్ రీటైల్ ఏదైతే ఉందో
సో ఇషా అంబానీ తెలుసు కదా, లీడ్ చేస్తున్న రిలయన్స్ రీటైల్ ఏదైతే ఉందో, వాళ్ళు మెట్రో క్యాష్ అండ్ క్యారీ దాన్ని ఎక్వైరీ చేశారు మనకు తెలుసు. అయితే ఏంటంటే వాళ్ళు ఎక్వైరీ చేసినప్పుడు ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి అని అంటే 31 అవుట్లెట్స్ ఇన్ 21 సిటీస్ అనమాట. ఇప్పుడు 200 స్టోర్స్ ఇన్ 180 సిటీస్ అనమాట. అంటే చాలా బాగా ఎక్స్పాండ్ చేశారు. సో అలాగే ఏంటంటే ఇప్పుడున్న అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ జూన్ క్వార్టర్కి ఏంటంటే వాళ్ళు 30 మెట్రో క్యాష్ అండ్ క్యారీ అవుట్లెట్స్ని ఏంటంటే యాడ్ చేశారనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు ఏంటంటే 180 సిటీస్లో 200 స్టోర్స్ యాడ్ అయ్యాయి. సో ఫర్దర్గా రెవెన్యూని పెంచే ప్రయత్నం అనేది చేస్తున్నారు. తద్వారా ప్రాఫిట్లు పెరుగుతాయి, కంపెనీ సైజ్ అనేది పెరుగుతుందన్నమాట. మీ అందరికీ తెలుసు కదా, మెట్రో క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ అంటే B2B, బిజినెస్ టు బిజినెస్ అనమాట. సో బిజినెస్ టు బిజినెస్ కస్టమర్. ఇంతకుముందు మెట్రో ఉంటే తెలుసు కదా, కార్డు ఉంటేనే మర్చెంట్లు మాత్రమే వెళ్ళి కొనడానికి ఉండేది తెలుసు కదా. దాని తర్వాత అందరికీ కార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఏదైనా కానీ రిలయన్స్ రీటైల్ ఆ మెట్రోని కొంది మనందరికీ తెలుసు కదా. దాని తర్వాత కొన్న తర్వాత దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేశారో చూడండి. ఒక కంపెనీ మార్కెట్ క్యాప్ పెరగాలి అని అంటే వాళ్ళ మేనేజ్మెంట్ స్టెప్సే ఇంపార్టెంట్. మనం అస్తమానం ఏంటంటే ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది ఆ న్యూస్ ఈ న్యూస్ అని చూస్తాం. కానీ మేనేజ్మెంట్ టాక్స్, ఇంటర్వ్యూస్, వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, కమింగ్ 5-10 ఇయర్స్లో వాళ్ళ వ్యూ ఏంటి, సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అనుకున్నట్టుగానే వెళ్తున్నారా లేదా, అంటే రిజల్ట్స్ గాడి తెప్పినప్పుడు కారణం ఏంటి, ఇట్లాంటి విషయాలు చూస్తే మనం కంపెనీలో స్టే చేసి ఉండాలా వద్దా అనే విషయం మనకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్టు ఈ రిజల్ట్స్ తేడా పడటంతో ఏంటంటే సో గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ ఏంటంటే సెల్ ఆఫ్ అయింది. సో ఎందుకనంటే ఇంతకుముందేమో 3500 టార్గెట్స్ ఇచ్చారు. సింగిల్ క్వార్టర్ స్లైడ్గా ప్రాఫిట్ డిప్ అయిందని చెప్పి పీపుల్ ఇలా చేస్తుంటారు. కానీ ఏంటంటే దీన్ని పెద్దగా చెడుగా చూడాల్సిన అవసరం లేదు. సింగిల్ క్వార్టర్ రిజల్ట్స్ బాగలేదని ఏ కంపెనీ నుంచి విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఇదే కాదు, ఓవరాల్గా ఎప్పుడైనా సరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇయర్లీ రెవెన్యూ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూడండి. ప్రాఫిట్లో పెరగపోయినా పర్లేదు, కానీ కంపెనీ రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ అనేది కంటిన్యూగా 2 ఇయర్స్ అంటే 2 కన్సిక్యూటివ్ ఇయర్స్ అనేది డ్రాప్ ఉండకూడదు. అలా ఉంటే కారణం ఏంటో చూసి ఉంచాలా వద్దు అనేది ఆలోచించుకుంటాం అనమాట. అంతేగాని కొన్నాను 2 ఇయర్స్ అయింది ఇంకా పెరగలేదు, లేదా కొన్నాను 300% పెరిగింది కొంచెం బుక్ చేసుకోవాలా, అట్లా కాదు. ఆ కంపెనీ థింగ్స్ ఏంటంటే మనకు అవసరమైతే బుక్ చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ కంపెనీ థింగ్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టు ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటే లైఫ్ టైం మనం దాన్ని హోల్డ్ చేయొచ్చు. నష్టమే ఉంది. మనం దాని డబ్బుని విత్డ్రా చేసి మళ్ళీ చేసేది ఏంటి, మళ్ళీ ఇన్వెస్ట్మెంటే కదా. మళ్ళీ కొత్త కంపెనీని పట్టుకోవాలంటే అది ఇంకా చాలా టఫ్ థింగ్ అది. ఇదే కంపెనీ మనం డిప్లో కొందామని అంటే డిప్లో కరెక్ట్గా ఎంత డిప్లో దొరుకుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు. కాబట్టి కంపెనీ థింగ్స్ బాగున్నాయి, ప్లాన్స్ బాగున్నాయి, గ్రోత్ ప్లాన్స్ బాగున్నాయి, మార్కెట్ క్యాప్ని అంటే మార్కెట్ షేర్ని గ్రాప్ చేస్తుంది, అలాగే మార్కెట్ క్యాపిటల్ పెంచుకుంటూ వెళ్తుంది అని అంటే ఖచ్చితంగా ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్ అని చెప్పి చెప్పచ్చు అనమాట. కాబట్టి ఈ డిప్పు ఏం చేయదు. మేబీ 1-2 డేస్ డిప్పు వోల్టాలిటీ అనేది సహజం, రిజల్ట్స్ అనుకున్నట్టుగా రాకపోవటం వల్ల. చూడండి ఫ్రెండ్స్, HDFC బ్యాంక్ యొక్క రిజల్ట్స్. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 26% గ్రోత్ ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 33% గ్రోత్ ఉంది. NPS ఏంటంటే ఇయర్ చూడకూడదు. సో మనం క్వార్టర్ చూడాలన్నమాట డేటా. సో నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూడండి. NPS క్వార్టర్ రీసెంట్ క్వార్టర్తోనే కంపేర్ చేయాలి. రిమైనింగ్ అన్ని ఇయర్ చూసినా NPS ఏంటంటే రీసెంట్ క్వార్టర్తోనే మనం కంపేర్ చేయాలన్నమాట. అది సో NPS అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట. కంపెనీకి 3 మంత్స్కి పైగా రికవర్ అవన్నీ బ్యాడ్ లోన్స్ని NPS అంటారు. అవి తగ్గాలి, క్వార్టర్ తగ్గాలన్నమాట. తగ్గితే మంచిది కంపెనీకి. బ్యాడ్ లోన్స్ తగ్గితే మంచిదే కదా, ఏ కంపెనీకైనా ప్రాఫిటబుల్కి వెళ్తుంది. అలాగే మనం ఎక్కువ వాళ్ళు ఏంటంటే ప్రొవిజన్స్ చేసే పని లేదు. ప్రొవిజన్స్ చేస్తే ఏమవుతుందంటే మనీ అంతా దానికే పోతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే సో రిజల్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. చూడండి, దాని తర్వాత ఎస్ బ్యాంక్కి సంబంధించి సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12% పెరిగింది. సో NPS ఏంటంటే ఇది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, మళ్ళీ సేమ్ క్వార్టర్ కంపారిజన్ చూడాలన్నమాట. ప్యాడ్ చూస్తే 48% పెరిగింది. రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎస్ బ్యాంక్ మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ చూపించరు. రీజన్ ఏంటంటే దీనికి బ్యాడ్ జరిగింది కదా. ఒక బ్యాంక్కి బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చి మళ్ళీ అంత కోలుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం. 100% ఏ స్టేట్మెంట్ ట్రూ కాదు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి సార్, విప్రోకి సంబంధించి ఆపరేటింగ్ రెవెన్యూలో 3.8% స్లంప్ కనిపిస్తూ ఉంది. ప్యాట్ 4.6% పెరిగింది. మేనేజ్మెంట్ కామెంట్స్ చూస్తే కూడా మనకి అప్కమింగ్
అంటే మనకు రెవెన్యూ అనేది 1% స్లంప్ ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ప్రాఫిట్ తగ్గున్నా మనకి ఇబ్బంది లేదు, మార్జిన్స్ తగ్గినా ఇబ్బంది లేదు. కంపెనీ రెవెన్యూ కనుక మనకి గైడ్లైన్స్లు కనుక తగ్గుతాయి అని చెప్పి అన్నారంటే పీపుల్ దాన్ని చాలా బ్యాడ్గా తీసుకుంటారు. అంతే కదా, రెవెన్యూ పడిపోతుందంటే ఓవరాల్గా బిజినెస్ పడిపోతుందని అర్థం కదా. ప్రాఫిట్ల సంగతి తర్వాత అర్థమవుతుందా. రెవెన్యూ పడిపోయి ప్రాఫిట్ పెరిగినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోరు. అలాగే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లే 1% డిక్లైన్ ఉండొచ్చు అని చెప్పి అంటున్నారంటే పీపుల్ దాన్ని చెడుగా తీసుకుంటారు. దాని ఇంపాక్ట్ మీకు వాళ్ళ విప్రోలో క్లియర్గా చార్ట్లో కనిపించింది, మీరు చూడొచ్చు. ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, విప్రో గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్ మళ్ళీ ఏంటంటే సెల్ ఆఫే జరిగింది. సో ఎందుకంటే కారణం ఈ రిజల్ట్సే అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో చాలా ఫర్దర్గా ఏంటంటే బాగా డిస్కౌంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. బాగా డిస్కౌంట్ అయితే నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్స్ని మనం స్టడీ చేద్దాం భవిష్యత్తులో. డిస్కౌంట్ అవుతుంది, ఎందుకంటే ఒకసారి ఇంతలా మాట్లాడారంటే నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్ దాకా ఒకవేళ మార్కెట్ పడుతుంటే ఇలాంటి ఇంకా బాగా పడతాయి. అంటే అప్కమింగ్ క్వార్టర్ దాకా దీని మీద పాజిటివ్ హోప్స్, ఆ పాజిటివ్ బజ్ అనేది ఉండదన్నమాట. అదనమాట. అట్లా అని చెప్పేసి సెల్ కొట్టారు. అర్థమవుతుంది ఆ విషయం. అంటే అందరికీ తెలుసు అది రిజల్ట్స్ బాగోలేదని, గైడ్లైన్స్లు సరిగ్గా లేవు అని అర్థమవుతుంది. అందుకే ఒకసారి అంత డిస్కౌంట్ అయ్యింది. కాబట్టి అలా వెళ్ళొద్దు. బాగా డిస్కౌంట్ అయిన తర్వాత రీజనబుల్గా చూస్తే అక్కడ స్టడీ చేయించేమని చూడొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో బడ్జెట్కి సంబంధించి అని చెప్పి రకరకాల స్టాక్స్ రకరకాల బ్రోకింగ్ కంపెనీలు ఇచ్చారు. సో అంటే ప్రీవియస్ బడ్జెట్లు అలాగే గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వేటి మీద ఫోకస్ చేస్తూ వచ్చింది లాస్ట్ 5 years to 10 years. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్స్ ఆల్రెడీ పెరుగున్నాయి, అన్నీ పెరిగినాయి, ఆ స్టాక్స్ ఇంకా పెరుగున్నాయి. కాబట్టి ఏంటంటే అవి చాలా డిస్కౌంట్ అయి ఉంటాయి. బడ్జెట్లో అనౌన్స్ చేసిన ఊహించిన ఏమైనా స్టాక్స్ అనౌన్స్ చేసి ఉంటే కనుక అవి బాగా పెరుగుతాయి. యాజ్ యూజువల్గా ఊహించినవి అయితే కూడా పాజిటివ్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రియాక్షన్ అంటే హైయర్ లెవెల్లో కూడా పీపుల్ బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 2014 నుంచి పెద్దపేట వేసుకుంటూ వచ్చారు. అందుకనే కేఆర్ఎంఆర్ కన్స్ట్రక్షన్, పిఎన్సి ఇన్ఫ్రాటెక్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా అది జేఎం ఫైనాన్షియల్ చెప్తున్నారు, ఇంకొకరు చెప్తున్నారు. అలాగే ఎస్బీఐ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, అట్లాగే యాక్సిస్ బ్యాంక్ అని చెప్పి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బ్రోకింగ్ కంపెనీలు. కాబట్టి నేనేమంటానంటే బడ్జెట్ ఏంటో క్లియర్గా చూద్దాం. పెరగనిండి, ఏదో పోయిపోతుందని వాటి మీద ఎగబడద్దు. అవి పెరగనిండి, ఒకసారి 1-2 weeks అందకుండా పెరిగిపోతూ ఉంటాయి. మనం వాటిని అందుకోలేము. కొన్ని వాటి సర్క్యూట్లు పడతాయి, బాగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తాయి, వాటిని అందుకోలేము. మనం చూసి స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వేటికి ఇంపార్టెన్స్ ఇచ్చారని చూసి ఈ 2 weeksలో వచ్చే ర్యాలీలో కాకుండా మార్కెట్లో ఫ్యూచర్లో ఏదైనా డిప్స్ వస్తూ ఉంటే అప్పుడు మనం స్టడీ చేసుకుంటూ ఉంటాం అనేది కరెక్ట్ అయిన స్ట్రాటజీ అని నేను నమ్ముతాను. మీరు ఏది నమ్ముతారనేది మీ ఇష్టం. రేపు బడ్జెట్లో లైవ్లో నేను అవైలబిలిటీ ఉండి మీకు అప్డేట్ ఇస్తాను. మార్కెట్ రన్నింగ్లో తొందరపడద్దు బడ్జెట్ రోజు అని చెప్పి చెప్తాను. 1-2 days కోసం 3 days కోసం ఏదో స్టాక్స్ని 20% గెయిన్ వస్తాయి అని చెప్పేసి వెళ్ళి ఎగబడి న్యూస్ అప్డేట్ని చూసి వెళ్ళి బై చేస్తే ఏమవుతుందో మీరే చూస్తారు, దాన్నే ఉంది. సో మనం చెప్తే బిలీఫ్, మీరు తెలుసుకుంటే ట్రూత్ అవుతుంది. కానీ చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయొద్దు స్టాక్ మార్కెట్లో, లైఫ్లో. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే అవైటెడ్ క్యాండిల్, సో వెయిటింగ్ ఫర్ అనమాట. సో కాబట్టి సో మార్కెట్లో ఏంటంటే ఎటైనా అవకాశం ఉంది, పైకైనా కిందకైనా, బడ్జెట్ ఉన్న థింగ్స్ని బట్టి. బడ్జెట్లో ఏదైనా పిఎస్యు బ్యాంక్స్కి తాయిలాలు విధించడం అంటే తాయిలాలు ప్రకటించడం అట్లాంటివి అయినా చేస్తే మనం బ్యాంక్ నిఫ్టీని అందుకోలేమన్నమాట. సో కాబట్టి వెయిట్ చేస్తూ ఉంది. రేపు లైవ్ అప్డేట్స్ చూసి రేపు కంప్లీట్గా అవనివ్వండి. 1-2 days వోల్టాలిటీ అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అనేది చేద్దామని చెప్పి చెప్తాను. లేదు పోయిపోతుంది అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాగే ఆప్షన్ ప్రీమియం ట్రేడింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు బడ్జెటింగ్కి అనౌన్స్మెంట్ రాబోతుంది, ఎఫ్ఎం గారు నడుచుకుంటూ వస్తున్నారు, ఆ టైంలో ఏంటంటే ఆల్రెడీ ట్రేడింగ్లో ఉండుంటే ఆ టైంలో బుక్ చేయడానికి సమయం. ఎందుకంటే అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రీమియంలు మెల్ట్ అయిపోతాయి. ప్రతి బడ్జెట్ టైం తర్వాత చూసేదే. అలాగే థింగ్స్ బాగుంటే ఎఫ్ఐఎస్ ఉంటారు. సో థింగ్స్ అంతంత మాత్రంగా ఉంటే కనుక ఎఫ్ఐఎస్ ఉండొచ్చు, వెళ్ళొచ్చు, కానీ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్కి ఉన్నప్పుడు ఏంటంటే చూడ ఐపీఎల్ ఉన్నప్పుడు ఎక్కువ మంది బెట్లు ఆడుతుంటారు, తెలుసు కదా, ఎందుకంటే ఐపీఎల్ ఉంది కాబట్టి ఆ సీజన్లో. అలాగే ఏంటంటే బడ్జెట్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్, ఎఫ్ఐఎస్ ఎస్పెషల్లీ వేరే కంట్రీ నుంచి వచ్చి ట్రేడ్ చేసేవాళ్ళు ఏంటంటే చూడండి, నేనేమంటానంటే బడ్జెట్ కోసం వెయిట్ చేసి 1-2 days ఆగి
క్లియర్ ట్రెండ్ ఐడెంటిఫై అవుతుంది, దాని తర్వాత ట్రేడ్ చేసుకోవడం బెటర్ అని నేను అంటాను. సో లేదు అని అంటే మీరు చేస్తే ఎంతో కొంత మార్కెట్కి ఫైన్ విధించక తప్పదు, దాంతో అన్న తెలుసుకోమని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మీరు చూసారంటే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. సో అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.